నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. అయితే ఈ వీడియోలో శుక్రుడు 29వ తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు, అక్కడ సంచారం చేస్తాడు. అయితే ఈ ఈ మార్పు వలన ఒక 3 రాశుల వారికి సమస్యలు తప్పవు అనేది గమనించవచ్చు మనం ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా రాశిని అనుసరించి. అయితే ముందుగా వీరికి సింహరాశి వారికి ఏ ఏ మార్పులు ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాము. ఈ సింహరాశికి వారికి ఈ 10లో సంచారం జరుగుతుంది. 10లో శుక్ర సంచారం అంటే 10 అంటే కెరీర్కి, జీవన భృతి అంటే ఉద్యోగస్తులు, వాటికి సంబంధించిన విషయాలలో చూద్దాం. 10వ స్థానం. ఇక సింహరాశి వారికి శుక్రుని వృషభ రాశి సంచారం వలన ఏంటంటే చిన్నపాటి ఇబ్బందులను తీసుకొస్తుంది. ఎక్కువగా ఈ సమయంలో సింహరాశి వారు మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మామూలుగానే వీళ్ళకి అష్టమ శని జరుగుతోంది. అష్టమ శని కూడా మానసిక ఒత్తిళ్లు, ఇప్పుడు 10లో కెరీర్లో ఇప్పుడు శుక్రుడు కూడా వృషభ రాశికి రావటం మూలంగా ఇంకా ఉద్యోగాల్లో కొన్ని సవాళ్లని అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటంకాలు ఎక్కువగా కలిగేది ఉండొచ్చు. అధికారులతో కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఎక్కువగా చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏకాగ్రతతో కష్టపడాలి, వివాదాలకి వాటికి దూరంగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి అనేది ఈ వృషభ రాశిలో శుక్రుని సంచారం వలన ఈ సింహరాశి వారికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఇది ముఖ్యంగా ఎక్కువగా కెరీర్కి సంబంధించి ఉద్యోగాల్లో చాలా అధిక ఒత్తిడి కలిగజేస్తుంది. మామూలుగానే వీళ్ళకి అష్టమ శని వలన మానసిక ఒత్తిడి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. దీనికి అధిక భారంగా ఈ సంచారం వలన కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఈ సింహరాశి వారు ఈ నెల రోజుల పాటు కూడా అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.